సుహాసిని వంటాల నుండిను వార్డ్ నెంబర్ 30 హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానానికి మరియు ప్రణవన్న గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. రాజకీయ రంగంలో నాది తొలి ప్రస్థానం అయినప్పటికీ కూడా నాపై విశ్వాసం ఉంచి నమ్మకంతో నాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు పార్టీకి మరియు ప్రణవన్న గారికి నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా హుజరాబాద్ 30వ వార్డు కౌన్సిలర్ గా నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క ఓటరుకు, నా శ్రేయభిలాషులందరికీ, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలని నేను ఒక అడుగు ముందుకేశాను. మరియు నాకు కౌన్సిలర్లందరూ కూడా మరి తోడుగా ఉండి వారి సహాయంతో మరి నన్ను బలపరిచినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హుజరాబాద్ పట్టణంలో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా త్రాగునీరు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు కావచ్చు, ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి నేను ముందుకు వెళ్తానని మరి ఒకసారి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా హుజరాబాద్ పట్టణంలో కోతుల సమస్యలు అయితే చాలా ఉన్నాయని నేను వార్డులో పర్యటించినప్పుడు వారందరూ తెలియజేశారు. నేను అధిష్టానంతో మాట్లాడి చర్చించి దానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నేను ఒక విద్యావేత్తన అయినప్పటికీ రాజకీయ రంగంలోకి ఎందుకు రావాలని అనుకుంటున్నాను. ముందుగానే మా కుటుంబము సోషల్ సర్వీస్ లో ముందుంటుంది. ఇంకా రాజకీయ రంగంలోకి వస్తే మరింత మెరుగైన సేవలు చేయవచ్చనన్న ఉద్దేశంతో నేను రాజకీయ రంగంలో అడుగు పెట్టాను. అంటే ప్రజల దగ్గరికి మరింత దగ్గరగా చేరువై వారి సమస్యలను తెలుసుకోవచ్చు, వారిని పరిష్కరించవచ్చని ఆ ఉద్దేశంతోనే నేను విద్యావేత్తన అయినప్పటికీ కూడా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాను. మరియు పోలీస్ వారికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.